హలో అండి, అందరికీ నమస్కారం. ఒక చిన్న ఫంక్షన్ మీద రాజమండ్రి వెళ్ళాల్సి వచ్చిందనమాట. వెళ్ళిన తర్వాత గోదావరిని చూడకుండా ఎవరు మాత్రం ఉండగలమండి. అయితే ఈవినింగ్ టైంలో ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. ఇలా సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు కనుక చూసామనుకోండి, ఆ కిరణాలు అనేవి చాలా బాగా కనిపిస్తాయండి. ఆ వాటర్ మీద చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది అనమాట. బోట్ షికార్కి వెళ్ళామన్నమాట. వెళ్ళినప్పుడు ఇలా వీడియో అనేది షూట్ చేశాను. అయితే ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు ఇలా శివాలయం కనిపిస్తుంది కదండి, శివుడు కనిపిస్తుంది కదా. ఇది చూడగానే ఎక్కువగా ఈ రాజమండ్రి ఈ శివుడు ఈ ప్లేస్ అంతా కొత్త బంగారు లోకం మూవీలో చూపిస్తాడనమాట. ఎక్కువగా చాలా మూవీల్లో ఉంటుంది, బట్ కొత్త బంగారు లోకంలో బాగా ఐడియా ఉండొచ్చు చాలామందికి. అయితే అంత దూరం వెళ్ళిన తర్వాత రాజమండ్రి గోదావరి అనేది చూడకుండా ఉండలేమండి. ఈ గోదావరి గట్టు వైపున మొత్తం చాలా టెంపుల్స్ ఉంటాయండి, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా. అలాగే కొన్ని పార్కులు కూడా ఉంటాయన్నమాట. చిన్నపిల్లలు పక్కన ఉండే వాళ్ళని కనుక ఉన్నారనుకోండి, పార్కులకి పిల్లలు తీసుకువెళ్ళడానికి చాలా బాగుంటుంది. అలాగే టెంపుల్స్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి కూడా చక్కగా గోదావరి దగ్గర సాయంత్రం టైంలో, ఈవినింగ్ టైంలో గోదావరి హారతి ఇస్తారండి. అక్కడే అన్ని టెంపుల్స్ ఉంటాయన్నమాట. గోదావరమ్మ విగ్రహం కూడా ఉంటుందండి. చాలా బాగుంటుందన్నమాట. గోదావరి కోసం చెప్పుకోవాలనుకుంటే ఇది పుట్టిన ప్లేసు, అలాగే ఇది చివరిగా కలిసే ప్లేసు చాలామందికి తెలిసే ఉంటుందండి. అంటే పుట్టిన ప్లేస్ ఎక్కువ మందికి తెలిసి ఉంటుందన్నమాట. మహారాష్ట్రలో నాసిక్లో గోదావరి నది పుట్టింది అంటారనమాట. అలాగే ఇది చివరిగా అంతర్వేది వద్ద కలుస్తుందండి, బంగాళాఖాతంలో కలుస్తుంది అంతర్వేది వద్ద. అక్కడే సముద్రము, అలాగే అంతర్వేద వద్ద సముద్రం, అలాగే నది రెండు కలిపి, అంటే ఒకవైపున ఎర్ర నీరు, ఒకవైపు సముద్రం, రెండు పక్కపక్కనే ఉంటాయండి. అలాగా ఉండి ప్లేస్ అనమాట అంతర్వేది. అంతర్వేది దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది అనమాట గోదావరి, మహారాష్ట్ర నాసిక్లో పుట్టి. అలాగే గోదావరికి ఇక్కడ ధవళేశ్వరం దగ్గర అంటే 7 పాయలుగా అయిపోతుందన్నమాట గోదావరి అనేది. ఆ 7 పాయలకు కూడా ఒక్కొక్క ఋషి పేరు ఉంటుందండి. అలాగే ఈ ఋషి పేర్లు చిన్నప్పుడు మేము ఇటువైపు, అంటే మా ఊరు అటువైపు అనమాట, వెళ్ళినప్పుడు ఋషి విగ్రహాలు ఉంటాయన్నమాట. గౌతమి ఋషి, కశ్యప మహాముని, వశిష్ఠ మహాముని, భరద్వాజ మహాముని ఇలా ఉంటాయన్నమాట. ఉంటే ఇవేంటి ఇక్కడ ముని విగ్రహాలు ఉన్నాయని అప్పుడు తెలియదు అనమాట. అయితే అక్కడ గౌతమి 7 పాయలుగా చీలిపోతుంది కదండి, వాటికి పెట్టిన పేర్లేనమాట ఇవన్నీని. అయితే ఇక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి, ఇది రోడ్డు వైపు ఉండే బ్రిడ్జ్ అనమాట, అంటే బస్సులు ఇవి వెళ్ళడానికి. అలాగే పుష్కర్ ఘాట్ దగ్గర 2 బ్రిడ్జిలు ఉంటాయండి. ఒకటి ఆర్చ్ బ్రిడ్జ్ అంటాము, ఇంకొకటేమో బ్రిటిష్ వాళ్ళు కట్టిందనమాట. 2 కూడా చూపిస్తానండి. ఎందుకంటే చాలామంది ఎక్కువగా ఆర్చ్ బ్రిడ్జ్ అనేది మూవీస్లో చూపిస్తాడనమాట. ఎక్కువగా మూవీస్లో ఆర్చ్ బ్రిడ్జ్ అనేది చూపిస్తాడనమాట. ఇటువంటి టైంలో మాత్రం బోట్ షికార్కి వెళ్తే చాలా బాగుంటుందండి. సూర్యుడు కనిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్, అలాగే వెళ్ళాల్సిన టైం కూడా అదేనమాట. పర్ఫెక్ట్ టైం అనమాట. సూర్యుడు అలా పైనుంచి లోపలికి అలా దిగుతూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట. అయితే ఫస్ట్లో మేము పుట్టినప్పుడు చిన్నప్పుడు అనమాట గోదావరి దగ్గర, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేవాళ్ళం అనమాట. తర్వాత తూర్పుగోదావరి జిల్లా, తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత వైజాగ్ అండి. అయితే ఎక్కువగా పెళ్ళయ్యి 10 ఇయర్స్ అయిపోతుంది, అయినా సరే నాకు గోదావరి యాస మాత్రం పోలేదనమాట. అంటే గోదావరి సైడు కొద్దిగా వాయిస్ అనేది సాగదీసినట్టు వస్తుందండి, ఆ వాయిస్ అయితే మాత్రం పోలేదనమాట. అంటే మాట తీరు మార్చుకోవాలి, వైజాగ్ తగ్గట్టు అంటే మార్చుకోవచ్చండి, బట్ నేను మార్చుకోవాలనుకోలేదనమాట. ఎందుకంటే ఆ గోదావరి వాళ్ళు అని పిలిపించుకోవడం బాగుంటుందండి. ఇక్కడ 2 బ్రిడ్జిలు కనిపిస్తున్నాయి కదా చూడండి, ఇక్కడ ఆర్చ్ ఉన్నది కొత్తగా మన వాళ్ళు కట్టిందనమాట. ఇప్పుడు ఇది చూడండి, ఇది కనిపిస్తుంది కదా పెద్ద పెద్ద స్తంభాల్లాగా, ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టిందనమాట. సర్ ఆర్థర్ కాటన్ అని మనం అంటాం కదా, ఇంజనీర్ ఆయనండి, హ్యావ్లాక్ పేరు పెట్టారు ఆయన, హ్యావ్లాక్ బ్రిడ్జ్ అని కూడా అంటాం అనమాట. ఇది నైట్ టైం, ఈ పక్కనే గోదావరి హారతి జరుగుతుందండి, ఆ బిట్ కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను. ఆ బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జ్కి లైటింగ్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట, నైట్ టైం చాలా బాగుంటుందన్నమాట. ఓ పక్కనేమో గోదావరి హారతి, మొత్తం రకరకాల హారతులు ఇస్తారు. తర్వాత ఇవి 2 బ్రిడ్జ్లు అండి. మనకి ఎక్కువగా మూవీల్లో ఈ ఆర్చ్ బాగా కనిపిస్తుంది అనమాట, పైనుంచి షూట్ చేసిన ఎలా అయినా సరే. ఆ చివరి కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ ఏమో రోడ్ అనమాట, అంటే రోడ్డు బస్సెస్ వెహికల్స్ వెళ్ళడానికి. ఈ 2 బ్రిడ్జ్లో ఒకటి వర్కింగ్లో లేదండి, బ్రిటిష్ వాళ్ళు కట్టింది. ఆర్చ్ బ్రిడ్జ్ అనేది వర్కింగ్ ఉందన్నమాట, అది ట్రైన్ మూవ్ అవ్వడానికి, రైల్వే బ్రిడ్జ్ అనమాట. ఏదైతేనే ఒక పక్కన వీడియో షూట్ చేసుకోవాలనిపిస్తుంది, ఒక పక్కనేమో మొత్తం ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. ఈ వీడియో అనేది లేకపోతే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇదిగోండి
హారతి అనమాట. సగము అయిపోయింది మేము వెళ్ళేటప్పటికి. అంటే ఇంతకుముందు ఒకసారి చూశానులేండి, అప్పుడు కూడా మన ఛానల్లో యాడ్ చేశాను. చూడండి ఇదిగోండి, మీకు చెప్పాను కదా హ్యావ్లాక్ బ్రిడ్జ్ అని బ్రిటిష్ వాళ్ళు కట్టింది. ఇది ఇప్పుడు వర్కింగ్లో లేదులేండి. దీన్ని వేరే దానికి ఏదో పర్పస్ మీద యూస్ చేస్తున్నట్టున్నారు, వాటర్కే దేనికో సప్లైకి. ఇది ఇలా లైటింగ్స్తో నైట్ సూపర్ ఉంటుంది అనమాట. ఈ హారతి వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతానండి. థ్యాంక్ యూ.